హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గజ్జలు ప్రిపేర్ చేస్తున్నానండి. గజ్జలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 kg వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు గోధుమ పిండి బదులు మైదాని కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హీట్ చేసుకున్న ఆయిల్ని కానీ గీని కానీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేనైతే గీని యూజ్ చేస్తున్నానండి. గీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత పిండిని తీసుకొని ఇలా ముద్ద లెక్క చేసుకోవాలి. ఇలా ముద్ద లెక్క వస్తే మనకి ఈ గజ్జలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా అంతా వాటర్ పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండి లెక్క కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం దీనిపైన కొద్దిగంత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 minutes పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలని వేసుకోవాలి. ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో దోరగా వేగించుకోవాలి. చూడండి, పల్లీలు చక్కగా వేగినాయి కదా. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల గీని వేసుకోవాలి. గీ హీట్ అయ్యాక ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ ఉప్మా రవ్వని వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. వేసుకొని ఉప్మా రవ్వని, ఈ కొబ్బరిని రెండింటిని వేగించుకోవాలి. కొబ్బరిని సపరేట్గా కూడా వేయించుకోవచ్చండి, కాకపోతే కొంచెం మాడిపోతుంది. కావున నేను ఈ రెండింటిని కలిపి వేయించుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ మీకు కొంచెం ఆయిల్ కానీ గీ కానీ తక్కువ అనిపిస్తే ఇందులో మళ్ళీ కొద్దిగంత గీని వేసుకొని ఇలా వేయించుకోవచ్చండి. చూడండి, మనకి ఉప్మా రవ్వను కొబ్బరి చక్కగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న ఈ పల్లీలను ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఈ పొట్టు మొత్తాన్ని తీసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ఈ పల్లీలను వేసుకోవాలి. మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పొడి లెక్క గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్లి పొడిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా రవ్వ అండ్ ఈ కొబ్బరి తురుములోకి వేసుకోవాలి. అది మిక్సర్ జార్లోకి 1 కప్పు షుగర్ అండ్ ఈ యాలకులను వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చేతితో ఇలా ఒత్తుకుంటూ
కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల లెక్క కట్ చేసుకోవాలి. వీటిని చిన్న ముద్దల లెక్క చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ దీనిపైన కొద్దిగా అంత పిండిని అప్లై చేసుకుంటూ చిన్నగా చపాతీ చేసుకోవాలండి. నా దగ్గర అయితే గర్జలు చేసే మిషన్ లేదు, సో నేనైతే చేతితో చేస్తున్నాను. ఇలా మధ్యలోకి స్టఫింగ్ మొత్తాన్ని వేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో అయినా చేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, సో నేను అందుకే ఇలా ఫింగర్తోనే చేసుకుంటున్నాను. ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న స్టఫింగ్ అనేది ఆయిల్లో బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసుకొని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా వేడైన తర్వాత మనం ముందుగా చేసుకునే గజ్జలను వేసుకొని రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది కదా. ఎంతో క్రిస్పీగా, లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.